హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు ఉప్మా చేస్తున్నాను అన్నమాట. ఇదైతే తొందరగా అవుతుంది కదా. వేరే ఏ టిఫిన్ అయినా ఎండకు పొయ్యి దగ్గర ఉండాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. వేసుకొని తర్వాత వచ్చి బాగా కలబెట్టేసి ఇందులోనే ఇది పట్టుకుందిరా, కొంచెం కెమెరా పట్టుకో. టొమాటోస్ వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం కరివేపాకు అందిస్తావు. కరివేపాకు తీసుకురా. టమోటాలు, ఆనియన్స్ వేసాక ఈ ప్రాసెస్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇవి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను అన్నమాట. కరివేపాకు ఇవ్వండి, కడిగి సాల్ట్ మనం ఎంత తింటామో అంత అన్నమాట. ఓకేనా? వేసే పచ్చిమిర్చి, ఈ ప్రాసెస్లో ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. ఒక పక్క ఆయిల్లో రవ అన్నమాట, రవ వేయించుకొని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. కలర్ఫుల్గా పోపు అయితే వేగిపోయింది. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం. ఈ పక్కన అయితే రవ, ఒక 2 గ్లాసులు రవ వేయించేసాను. 2 గ్లాసుల రవకి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటాం అన్నమాట. 4 గ్లాసులు వాటర్ వేసి వాటర్ అంతా మరిగిపోయాక రవ వేసి కలబెట్టడమే. ఈ ప్రాసెస్లో కొన్ని జీడిపప్పులు వేసుకుంటాం అన్నమాట మనం ఇప్పుడు. ఇది మన ఆప్షనల్, వేసుకోవచ్చు ఉంటే, లేకుంటే 4 గ్లాసులు పోయి దీంతోనేనా రవ వేయించింది. రవ వేగిపోయింది ఫ్రెండ్స్. రవ వేయించేటప్పుడు కొద్దిగా నెయ్యి అన్నమాట. ఇది నెయ్యి రవలో పడితే బాగా ఉప్మా అనేది అతుక్కోకుండా క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఎక్స్ట్రానే వేయి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా తయారైందన్నమాట ఉప్మా. నేనైతే పప్పల పొడి, ఈయన చూడండి కొత్త ఆవకాయతో బాగా తింటాడు. పెరుగు కూడా వేసుకొని తింటాడు అనుకోండి, అది వేరే విషయం. పెరుగు ఉప్మా. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టమో కామెంట్ చేయండి.